చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవ్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం. పేదల కష్టాలు అవగాహన చేసుకుని వారి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అహర్నిశం ప్రయత్నిస్తూ కార్యక్రమాలతో పాటు ప్రామిస్ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమదృష్టితో అమలు చేస్తున్న దార్శనికుడు. ప్రజల సంక్షేమం కొరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సాహసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజానాయకుడు. P4 వంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం చేశాము. దానివలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 రూపాయలు ఇవ్వడం, దానికి 3,23,375 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి 2,90,669 మంది సుమారు 436 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సాయం అందించబోతున్నాం. అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం గ్రీవెన్స్ అన్ని రకాలుగాను, అంటే మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు 12,330 మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత 7,492 మందిని మనం ఎలిజిబుల్ గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది. తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయం అందేటట్లు చేస్తాము. సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడారు. మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు. ఏడవాలనిపిస్తే ఒక్కడిని ఏడుస్తాను, ఒకసారి ఏడుక్కురా. బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్, మేము బస్సులో భయపడ్డాం కానీ వెళ్ళడానికి ఇలా ఉండాలి. ఒకప్పుడు విజయవాడ నీకు రౌడేజ్ ఎట్టుంటే తెలుసా, నీకు ఐడియా ఉందా? విన్నారా మీరు ఆ స్టోరీలో?
ఇదంతా స్లమ్ ఏరియా ఎక్కువ ఉండదు సార్. స్లమ్ ఏరియాస్ ఇదంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలోనే ఉంటాయి సార్. అవును సార్. ఆల్మోస్ట్ అన్ని పనికి వెళ్తారు సార్. ముఠా పనికి వెళ్తారు సార్. అంటే ముఠా పని సార్. లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి, తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్. అన్నీ అయితే ఇక్కడి నుంచే ఉన్నారు సార్. మనకు వచ్చి బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్లో షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి